మెదక్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రఘునందన్ రావు మాట్లాడుతూ 2 రోజులుగా రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా సర్జికల్ స్ట్రైక్ జరగబోతోందని సీఎం అంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగంపై అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని సీఎం చెబుతున్నాడని, 106 సార్లు రాజ్యాన్ని సవరణ చేశారన్నారు. రాజ్యాంగం కోసం చర్చకు నేను సిద్ధమన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సర్జికల్ స్ట్రైక్ చేసిందని, ట్రిపుల్ తలాక్ రద్దు చేసింది బీజేపీ అన్నారు. అన్ని వర్గాలను కాపాడుకుంటూ వచ్చింది బీజేపీ అన్నారు. బీజేపీ వస్తే రాజ్యాంగం మారుతుంది. బీజేపీ వచ్చేదేంది? బీజేపీ ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి ఉన్నది. ఈ దేశంలో 2/3 మెజార్టీ కావాలని మీరు మాట్లాడుతున్నారు. మాకు ఆల్రెడీ 2/3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాకు ఉన్నారు. ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి రాజ్యాంగం మార్చలేదు కదా, మీరు కదా తప్పుడు పనులు చేసేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ షాబాను అనే కేసులో ఒక ముస్లిం మహిళ, ఇలా ముస్లిం సమాజం ఆలోచించాలి, ముస్లిం మత పెద్దలు ఆలోచించాలి. షాబాను అనే కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ముస్లిం మహిళలకు కూడా మనోవర్తి ఇవ్వడం న్యాయం, భర్త వదిలేసినటువంటి ఆడపిల్లకి మనోవర్తి ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, ముస్లిం మహిళలకి సుప్రీంకోర్టు మనోవర్తి ఇవ్వమంటే ఆ జడ్జిమెంట్ని చించి బయట పారేసి ముస్లిం మహిళలకి మనోవర్తి అవసరం లేదని భారత రాజ్యాంగాన్ని సవరించింది ఎవరంటే రాజీవ్ గాంధీ, అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి. ఇలా ముస్లిం మహిళల్ని ఆలోచించమని అడుగుతున్నా నేను. మీకు కష్టమైతే మీ ట్రిపుల్ తలాక్ని ఎత్తేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కానీ మీకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా బయటపడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మైనార్టీల హక్కుల కోసం మాట్లాడుతుంది తప్ప ఏ రోజు కూడా చేయలేదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకరు కాదు. అసలు రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగిందో అని తెలుసా? మీకు ఐడియా ఉందా? ఇందిరాగాంధీ గారు ఎన్నిసార్లు మార్చిందో మీకు యాదికుందా? జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో రాజ్యాంగం ఎన్నిసార్లు సవరించబడిందో ఐడియా ఉందా మీకు? మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు మీకు? ఇందిరమ్మ రాజ్యంలో ఈ దేశంలో భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన అన్ని హక్కుల్ని రద్దు చేసి ఈ దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి జర్నలిస్టుల ఆఫీసులలో పోలీసులను కూర్చోబెట్టి ఏ వార్తలు రాయాలనేటువంటి డిక్టేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు. జర్నలిస్ట్ మిత్రులు ఇలా ఆలోచించాలి. ఏదో జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది? జరిగేది ఉంటే 10 ఏళ్ల నుంచి ఎందుకు జరగలేదు? రాజ్యాంగం సవరిస్తామంటే 10 ఏళ్ల నుంచి మమ్మల్ని ఆపింది ఎవరు? ఏం చేసినాం మేము? ఆర్టికల్ 370ని రద్దు చేసినాం, చేసినాం కదా, పార్లమెంట్లో పెట్టే చేసినాం కదా. మేము చేసిన దాన్ని మీరు సుప్రీంకోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టు కూడా ఎన్ఆర్సీ వేసింది కదా, ఆర్టికల్ 370 రద్దు చేయడం సబబు అని చెప్పింది. ఇంకేం కావాలి మీకు?